నెక్స్ట్ యూనిట్ త్రీ చెప్తున్నా. యూనిట్ త్రీలో కమ్యూనికేషన్ ఫస్ట్ టాపిక్. కమ్యూనికేషన్ ఏంది? కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడుకునేది, నువ్వు చేసేది, రోజు నువ్వు నోటితో మాట్లాడుతావు, రాసుకుంటూ మాట్లాడుతావు, చూసేది, సినిమాలు, పిక్చర్స్, ఇవన్నీ కమ్యూనికేషనే. ఓకేనా? ఓకే. బేసిక్ ఏంది కమ్యూనికేషన్ అంటే ఏం లేదు బ్రో. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్ త్రూ ఓరల్, రిటర్న్, విజువల్ ఆర్ ఈ మీడియా ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఈ ప్రాసెస్ ఏంది? సెండర్ టు రిసీవర్ పోతుంది, అందులో ఫస్ట్ ఎన్కోడ్ అవుతుంది, తర్వాత మెసేజ్ ఛానల్కి వస్తుంది, దాని తర్వాత డీకోడ్ రిసీవర్కి వస్తుంది, రిసీవర్ ఫీడ్బ్యాక్ పంపిస్తుంది ఎట్లుంది లేదని. అంతే. ఇది బట్ ఈజీ, నువ్వు ఒకసారి నేర్చుకుంటే రాసేయచ్చు చూసుకుంటే. ఓకేనా? టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంది? 3 టైప్స్ బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఫస్ట్ బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్లో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ, వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ నేను స్పోకెన్, రిటర్న్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్. అందులో 2 టైప్స్, ఓరల్, రిటర్న్, అది వర్బల్. నెక్స్ట్ నాన్ వర్బల్, సింబల్స్, సిగ్నల్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, జెస్చర్స్, సైన్స్, బాడీ మూమెంట్స్, ఇవన్నీ నాన్ వర్బల్. లైక్ ఏంది? సైన్ లాంగ్వేజ్ ఆర్ మార్స్ కోడ్. ఇంటర్స్టెల్లార్ సినిమాలు ఉంటుంది మార్స్ కోడ్. ఓకే, అట్లా. బేస్డ్ ఆన్ ఫ్లో మీద ఒకటి ఉంది, అందులో 3 టైప్స్, వర్టికల్ కమ్యూనికేషన్, హారిజాంటల్, డయాగ్నల్. వర్టికల్ కమ్యూనికేషన్ అంటే ఏంది? డౌన్వర్డ్, అప్వర్డ్ వెళ్తుంది. అంటే ఏంది? సూపర్వైజర్ ను సబార్డినేట్స్. ఇలా 2 టైప్స్, ఆ అప్వర్డ్, డౌన్వర్డ్. నెక్స్ట్ హారిజాంటల్ అంటే ఏంది? లాటరల్ కమ్యూనికేషన్. అంటే ఏంది? ఒక స్టూడెంట్ నుంచి ఇంకో స్టూడెంట్ సేమ్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ డయాగ్నల్, 2 పీపుల్ ఫ్రమ్ నీదర్ ఫ్రమ్ సేమ్ లెవెల్ నాట్ డిపార్ట్మెంట్. అంటే సేమ్ లెవెల్ ఉన్న డిపార్ట్మెంట్. అంటే ఏంది? స్టూడెంట్ ఫ్రమ్ సిఎస్సి, హెచ్ఓడి ఆఫ్ సివిల్. స్టూడెంట్ వచ్చిన తప్పు, హెచ్ఓడి ఫ్రమ్ హెచ్ఓడి వచ్చిన తప్పు. స్టూడెంట్ ఫ్రమ్ సిఎస్సి, డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ రోల్, అట్లా. ఓకే. బేస్డ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిలేషన్. బేస్డ్ ఆన్ ఫ్లో అయిపోయింది, బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది, బేస్డ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిలేషన్. అలా 2 టైప్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే ఏంది? స్ట్రక్చర్డ్గా అఫీషియల్ ఎక్స్చేంజ్తోని ఫాలో కావాలి రూల్స్ని. ఇన్ఫార్మల్ అంటే ఏంది? అన్స్ట్రక్చర్డ్, క్యాజువల్గా ఉండొచ్చు, ఫాలో కాకపోయినా నడుస్తుంది, అది ఇన్ఫార్మల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్స్. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ అ 2-way ప్రాసెస్ వేర్ పార్టిసిపెంట్స్ యాక్టివ్లీ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ అండ్ రెస్పాన్సెస్. ఈ పార్టిసిపెంట్స్, ఇప్పుడు నువ్వు నేను ఉన్నా, మంచిగా మాట్లాడుకుంటున్నాం, నేను 1-way కమ్యూనికేషన్, నేను ఒరుతా ఉన్నా, నేను ఇక్కడ కెమెరా కొరుతున్నాను, నీకు తెలుస్తుంది నేను ఎట్లా ఒరుతున్నానో, నీకు తెలియదు. అదే ఇద్దరం దగ్గర ఉన్నాం అనుకో, నేను మాట్లాడి నువ్వు వింటావు, నువ్వు మాట్లాడి నేను వింటా, అట్లా నడుస్తుంది. ఓకే, అది 2-way ఫ్లో. కీ ఫీచర్స్ ఏందిరా అంటే 2-way ఫ్లో, సెండర్ రిసీవర్ బోత్ కాంట్రిబ్యూట్, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్, హెల్ప్ క్లారిఫై అండ్ అడాప్ట్. నెక్స్ట్ యాక్టివ్ లిసనింగ్ దేనికి? ఎంగేజ్ అటెంటివ్లీ ఉంటేనే నీ కమ్యూనికేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే నువ్వు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతావు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ డ్రివెన్ ఏంది? ఇట్ ఈస్ ఎంగేజ్మెంట్ డ్రివెన్ ప్రమోట్స్ పార్టిసిపేషన్, కొలాబరేషన్ అండ్ ట్రస్ట్, అది. నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ ఏంది? ఓకేనా? ఎన్హాన్సెస్ క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్, reduces conflicts, misunderstandings, improves team collaboration, builds stronger relationships and trust, supports decision making through active inputs ఇచ్చుకుంటే నీకు డెసిషన్ మేకింగ్ సపోర్ట్ అవుతుంది, ట్రస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది ఇట్లా. నెక్స్ట్ ఇంప్రూవ్స్ టీమ్ కొలాబరేషన్ అవుతుంది, ఎందుకంటే నువ్వు ప్రాపర్ కమ్యూనికేషన్ చేసుకుంటావు, నేను నాకు అర్థమవుతుంది, నాకు నీకు అర్థం, మనం బేసిక్గా ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే. రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ ఎందుకంటే క్లియర్గా మాట్లాడుకుంటాం. ఓకేనా? ఒకరిదొకరు ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కరెక్ట్గా చెప్పుకుంటాం అప్పటిదప్పుడే, సో కాన్ఫ్లిక్ట్స్ కావు. ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఫేస్ టు ఫేస్ మీటింగ్స్, ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్. ఫస్ట్ బ్యారియర్స్ అంటే ఏంది? ఇట్ ఇస్ దేర్ ఆబ్స్టకల్స్. నీ కమ్యూనికేషన్స్ మధ్యలో వచ్చే ఆబ్స్టకల్స్ ఏంది? ఓకేనా? లైక్ ఏందిరా అంటే సెమాంటిక్ బ్యారియర్. ఫస్ట్ వొకాబులరీ, నువ్వు వొకాబులరీ తప్పు చెప్పొచ్చు, దానివల్ల నీకు ఒక్కటి అర్థమైపోయి ఇంకోటి అర్థమవుతుంది. జార్గన్స్ అంటే ఏంది? నువ్వు ఒకవేళ ఇట్లా సడన్గా స్టాప్ వచ్చి, ఓకేనా, సరిగ్గా నువ్వు మాట్లాడలేకపోయినావు అనుకో, దానివల్ల నీకు గ్యాప్ వస్తుంది కమ్యూనికేషన్లో. బ్యారియర్స్. డిఫరెంట్ స్లాంగ్, ఎట్రా ఆంధ్రలో మాట్లాడి అనుకో మనకి ఏం అర్థం కాదు తెలంగాణ వాళ్ళకి, అట్లా. అదే తెలంగాణలో గాడు గీడు చేస్తున్నాము అది ఇది అని మాట్లాడినా అనుకో, ఆంధ్రలోకి కూడా అర్థం కాదు, అది. ఓకే. రాంగ్ ట్రాన్స్లేషన్స్ ఏంది? ఒకడు సపరేట్ ట్రాన్స్లేషన్స్. ఇప్పుడు హిందీ నుంచి ఇంగ్లీష్కి నీకు ట్రాన్స్లేషన్ ఏమన్నది అనుకో, నువ్వు మధ్యలో ఏదన్నా నీకు అర్థం కాని ఏదో కవర్ చేసి చెప్దాం అనుకున్నావు అనుకో, అక్కడ ఏమైతే మొత్తం తప్పు వెళ్ళిపోతుంది, అదే బ్యారియర్స్. నెక్స్ట్ సోషియో సైకలాజికల్ బ్యారియర్స్ ఏంది? కాన్ఫ్లిక్టెడ్ సిగ్నల్స్ ఇవ్వడం, లేకపోతే పర్పెచువల్ డిఫరెన్సెస్ ఉండడం. ఎప్పుడు డిఫరెన్సెస్ ఉండడం, వాళ్ళిద్దరు కలిసి ఉండరు, ఓకేనా, అస్సలే ఉండరు, అది ఎప్పుడు డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి. యాటిట్యూడ్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్నప్పుడు, ఇవన్నీ సోషియో సైకలాజికల్ బ్యారియర్స్. పర్సనల్ బ్యారియర్స్, పూర్ లిజనింగ్,
హ్యాండ్లింగ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఫిజికల్ డిఫెక్టివ్ ఎక్విప్మెంట్, డిస్టెన్స్ దూరం ఉండడం వల్ల తక్కువ వినిపిస్తుంది, నాయిస్ ఎక్కువ ఉంటే చుట్టుపక్కల తక్కువ వినిపిస్తుంది అది. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్, రోల్ అండ్ స్టేటస్ అంటే ఏంది, సీఈఓ ఇప్పుడు క్లర్క్ చెప్పిన మాట సీఈఓ వింటాడు, బొంగు కూడా వినడు అది. ఓకేనా. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, నీకు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇంటరాక్టివ్ స్ట్రక్చర్ ఉంటే సూపర్, తక్కువ ఉంటుంది. నీకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వల్ల కూడా బ్యారియర్స్ అనేవి వస్తాయి అన్నమాట కమ్యూనికేషన్లో. ఓకే. సో ఈ బ్యారియర్స్ను తప్పించుకొని ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంది, ఎంప్లాయీస్ని ట్రైన్ చేయి, వాళ్ళకి ఎట్లా మాట్లాడో అర్థం చేపి, ప్రాపర్గా కరెక్ట్గా మాట్లాడమని చెప్పు, 2-way కమ్యూనికేషన్ ఎంకరేజ్ చేయి, కన్వే క్లియర్ అండ్ కన్సైజ్ మెసేజెస్ని పంపియు. ఓకేనా. క్లియర్గా నువ్వు చెప్పినావు అనుకో, అప్పుడు నీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ కరెక్ట్నెస్ ఇన్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఎన్ష్యూర్ కరెక్ట్నెస్, ఎక్స్క్యూజ్ కాదు. అంటే వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లే పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఎన్ష్యూర్ చేయి ప్రతి ఒక్క స్టెప్లో. ఓకే. ఇప్పుడు మీ ఫ్రెండ్ గాడు అరే నా లవర్కి ఇది చెప్పురా అని మెల్లగా పంపించింది అనుకో, నువ్వేం చేస్తావు, ఆ సెంటెన్స్ని మార్చేసినావు. ఇప్పుడు నేను తోపు అని చెప్పబోయి నేను బోకు అని చెప్పినావు అనుకో, ఆమె నవ్వే ఏం చేస్తుంది, వచ్చి వాడు వేస్ట్ కూడా అని వెళ్ళిపోతుంది అది. ఓకేనా. తోపుని బోకు చేయకు. ఓకే. పాయింట్ అది. ఎన్ష్యూర్ కరెక్ట్నెస్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ డైనమిజం. ఓకేనా. ఫోకస్ ఆన్ డైనమిజం అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ గాడు అరే నా గురించి ఏదైనా మంచిగా చెప్పురా, నేను తోపుగా అన్నని చెప్పురా అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి, డైనమిజం అనేది ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే అరే వాడు తోపు తెలుసా నీకు, అదొకటే కాకుండా తురుము, వాడు ఏదైతే అది అవుతుంది, వాడు కింగు అని చెప్పాలి, ఎక్కువ చేసి చెప్పాలి, డైనమిజం అది. ఓకేనా. నెక్స్ట్ ఇంప్రూవ్ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేయి. ఓకేనా. నెక్స్ట్ ప్రొవైడ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్, టైమ్గా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ చేయి, లేకపోతే అది వేరేవాడు దానికి వచ్చి చెప్పి నీ వల్ల మీ ఫ్రెండ్ కానీ లవర్ లేకుండా పోతుంది, చూసుకో మరి. ఓకేనా. అది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ మెంటల్ ప్రాసెస్ ఎందుకురా అంటే నీకు వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు బైక్ కొందామని పోయినప్పుడు పల్సర్ ఉంటుంది, బజాజ్ ఉంటుంది, బజాజ్ పల్సర్ రెండు ఒకటి కదా మర్చిపోయినా, పల్సర్ ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది, హోండా ఉంటుంది. అన్నిట్లకి ఏది కొందాం డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, నీకు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కాకపోతే అందులో నీకు బెస్ట్ ఏది అని ఆలోచించుకుంటావు, అదే డెసిషన్ మేకింగ్. ఓకే. స్టెప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నువ్వు ఏంటిది ఏం కొందాం అది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఐడెంటిఫికేషన్ చేయి, ప్రాబ్లం ఏంది, నాకు రోజు కాలేజ్కి వెళ్ళడం కష్టమవుతుంది, బండి కావాలి, అది ప్రాబ్లం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ బండి తీసుకోవడానికి వచ్చేసినావు, అందులో 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బజాజా, ఆరియా లేకపోతే హోండా, ఏది తీసుకుంటావు, అవి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ఇవాల్యుయేట్ ఈచ్, బజాజ్ ఎంత ఇస్తుంది, ఇదెంత ఇస్తుంది, మైలేజ్, పెట్రోలు, అది ఇది అంతా, ఇంజన్ అదంతా చూసుకో, చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. నీకు పల్సర్ బెస్ట్ అనిపించింది, బజాజ్ తీసుకున్నావు, నువ్వు ఇంప్లిమెంట్ చేసేసే డెసిషన్ని, అది వాడినాక అబ్బా సూపర్ ఉంది లేకపోతే బాగాలేదు అస్సలే అని చెప్పి ఎవాల్యుయేట్ చేసుకో డెసిషన్ని. ఓకేనా. అది స్టెప్స్. మనం ఇప్పుడు డెసిషన్ మేకింగ్ చూసినాం. పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంది, ఇన్ దిస్ మెథడ్ నాట్ ఓన్లీ మేనేజర్స్ బట్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఒక కంపెనీలో ఏంది, ఒక మేనేజర్ అన్ని డెసిషన్స్ తీసుకోడు, ఎంప్లాయీస్తో కూడా తీసుకుంటాడు, హీ విల్ కన్సల్ట్ దెమ్. ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్స్లో, ఇది చాలా పాపులర్ అనమాట. ఓకేనా. ఇది బోత్ ఫార్మల్ ఇన్ఫార్మల్గా ఉంటాయి. ఓకేనా. టూ టైప్స్ ఏంద్రా అంటే డెమోక్రాటిక్ టెక్నిక్ ఏంది, ఎంప్లాయీస్ అండ్ మేనేజర్స్ బోత్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. కన్సల్టేటివ్ టెక్నిక్ ఏంది, ఒట్టి మేనేజర్ వచ్చి కన్సల్ట్ చేస్తాడు, ఇది బెస్టా ఇది బెస్టా ఒక 10 మంది 20 మందిని అడిగి ఒక డెసిషన్కి మళ్ళీ వాడే వస్తాడు మేనేజర్. ఇక్కడనేమో అందరు కలిసి ఒక డెసిషన్కి వస్తారు, అది. ఓకే. నెక్స్ట్ గ్రూప్ డెసిషన్ మేకింగ్ అండ్ టెక్నిక్స్. గ్రూప్ డెసిషన్ మేకింగ్ ఏంది, గ్రూప్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ డెసిషన్ మేకింగ్ దట్ ఈస్ డన్ బై ఎ గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ అ సింగిల్ పర్సన్. ఓకే. టెక్నిక్స్ ఇన్ గ్రూప్ డెసిషన్ మేకింగ్, ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం, అంటే ఇది స్పాంటేనియస్ ఐడియా తీసుకుంటాం, ఇనిషియల్లీ ఆల్ ఐడియాస్ ఆర్ గ్యాదర్ చేసుకుంటాం, దాని తర్వాత ఎవాల్యుయేట్ చేస్తాం, క్రిటిసిజం ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా. క్రిటిసిజం అనేది చేయొద్దు, నువ్వు ఫస్ట్ ఐడియాస్ తీసుకొని ఏం చేస్తావు, అన్నిటిని గ్యాదర్ చేసి ఈ ఐడియా బెటరా లేకపోతే ఎయిర్టెల్ బెటరా, కులుజోకు, ఈ ఐడియా బెటర్, ఏ ఐడియా బెటర్ అనేది ఆలోచించుకుంటావు. కొత్త ఐడియాలు ఏమైనా ఉంటే ఎంకరేజ్ చేస్తావు, ఇంకా కొత్త ఐడియాలు ఇవ్వమని. ఓకేనా. పాత ప్రీవియస్ నువ్వు ముందు ఇంకోటి ఇచ్చిన ఐడియా దాని మీద కూడా నువ్వు ఇంకా దాన్ని తోపు ఐడియాగా మార్చచ్చు కావాలంటే. ఓకేనా. ఒకటి అదే నీ కొత్త ఐడియా అనేది ఒరిజినల్ అనేది ఉండదు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ నామినల్ గ్రూప్ టెక్నిక్, ఎన్జిటి. నామినల్ గ్రూప్ టెక్నిక్ అంటే ఏంది, ఈచ్ పర్సన్ విల్ లిస్ట్ దేర్ ఐడియా ప్రైవేట్లీ.
ఆల్ ఐడియాస్ విల్ బి రిటర్న్ ఆన్ చార్ట్. ఒక చార్ట్ తీసుకుంటారు, అందులో అన్ని ఐడియాస్ ప్రైవేట్ ఎవరిది వాడు చేస్తారు. అక్కడ ఏంద్రా అంటే ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే వాడు వచ్చి క్లారిఫై చేయొచ్చు, లేకపోతే ఏది ఐడియాకి అయితే మెజారిటీ వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ డెల్ఫీ టెక్నిక్ అంటే ఏంది బేసిక్గా అంటే నీకు సింపుల్గా చెప్తా. నువ్వు ఫ్యూచర్ ఈవెంట్స్ని ఫోర్కాస్ట్ చేయడానికి వాడతాము డెల్ఫీ టెక్నిక్. ఇందులో ఏంద్రా అంటే ఇప్పుడు 15 to 20 ఎక్స్పర్ట్స్ని తీసుకుంటాం. ఆ 15 to 20 తీసుకుంటాం అది నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు మీ ఫ్రెండ్ నేనున్నాం, ముగ్గురం తీసుకున్నాం. మనం ముగ్గురికి ఒకరొకరితో మాట్లాడడం, కానీ నీకో క్వశ్చన్ బ్యాంక్ పంపిస్తాడు, నాకో క్వశ్చన్ బ్యాంక్ పంపిస్తాడు, మీ ఫ్రెండ్కో క్వశ్చన్ బ్యాంక్ పంపిస్తాడు. అందులో ఏం చేస్తాం, ఇండివిజువల్గా ఒకరితో ఒకరి సంబంధం లేకుండా ఐడియాస్ అనేవి ఇస్తాం. ఐడియాస్ ఇచ్చి వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేవి ఇస్తాం. ఓకేనా. కలెక్షన్ ఆన్సర్ ఇచ్చినాక ఆ ఆన్సర్స్ అన్నిటిని వాళ్ళు తీసుకొని ఒక్క దగ్గర సమ్మరీ చేసి అన్నిటిలో బెస్ట్ తీసుకొని సింగిల్గా తయారు చేస్తారు. అదే డెల్ఫీ టెక్నిక్. నెక్స్ట్ డెవిల్స్ అడ్వకేట్ అంటే ఏంది, ఒకడు క్రిటిక్. ఓకేనా, నేను క్రిటిక్. నువ్వు, మీ ఫ్రెండు, మీ తాత, మీ ముత్తాత, మీ మేనేజర్ వాడు కొడుకు, కూతురు ఎవడొచ్చి ఎన్ని ఐడియాలని ఇవని నేను వినా. నాకు మీరందరూ అరే ఇది బెస్ట్ అని నన్ను అడుక్కొని నేను సరే అన్న వరకు నన్ను ఒప్పియాలి. ఆ ఒప్పుకున్న ఐడియానే సెలెక్ట్ అవుతుంది. అదే డెవిల్స్ అడ్వకేట్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీటింగ్ అంటే ఇంటరాక్ట్ అవుతాం ఎట్లా కంప్యూటర్స్తోని, ప్రొజెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఫిష్ బౌలింగ్ అంటే ఏంద్రా అంటే ఇప్పుడు ఇట్లా సర్క్యులర్గా కూర్చుంటాం బ్రో. కూర్చుని మధ్యలో ఒకడు ఉంటాం. ఈ మధ్యలో ఉన్నోడు ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఏమవుతుంది, ఐడియాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందిరా అంటే ఆ మధ్యలో ఇంకా పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడుకోవద్దు. వీళ్ళు పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడుకోవద్దు. వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ దే షుడ్ టాక్ టు ద పర్సన్ ఇన్ సెంటర్. ఇది బాగాలేదు వీళ్ళిద్దరు మాట్లాడుకో, ఓన్లీ వీనితో మాట్లాడడం మధ్యలో. అందుకనే ఇగో ఇది సర్కిల్ ఉంటుంది, మధ్యలో ఫిష్ ఉంటుంది అట్లా. ఓకే. నెక్స్ట్ డైడాక్టిక్ ఇంటరాక్షన్ అంటే ఏంది, ఇట్ ఈస్ యూజ్డ్ బై 2 ప్రపోజింగ్ టీమ్స్. అంటే ఏంది, అపోజింగ్ టీమ్స్, ప్రపోజింగ్ కాదు. ఇక్కడ ఏందిరా అంటే ఎస్ అనే ఒక ఐడియాని తీసుకుంటారు, నో అనే ఒక ఐడియాని తీసుకుంటారు. దానికి తగ్గ ఐడియాస్ ఒపీనియన్స్ ఇచ్చి గ్రూప్ డిబేట్ లాగా. ఇప్పుడు ఒకటి ఎస్ అని ఒకటి నో అని తీసుకుంటారు. దానికి ఐడియాస్, గ్రూప్ డిబేట్స్, మొత్తం ఒపీనియన్స్ అన్ని డిబేట్ జరుపుకొని లాస్ట్కి ఎస్ ఆర్ నో అనేది యాక్సెప్ట్ చేసుకుంటారు. ఓకేనా, అది గ్రూప్ టెక్నిక్స్. నెక్స్ట్ స్ట్రెస్ అంటే ఏంది, ఇప్పుడు నువ్వు చాలా రేపు ఫీల్ అవుతావు, ఇవాళ ఫీల్ అవుతున్నావు ఫుల్. రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో రాస్తావు, స్ట్రెస్, నాకు మెంటల్ టెన్షన్ వస్తుంది, ఆ ఎక్స్ట్రాడినరీ డిమాండ్, సిచ్యువేషన్, కండిషన్స్ ఇవన్నీ తట్టుకోలేక నాకు టెన్షన్ పిచ్చిలేస్తుంది అంటారు, దాని స్ట్రెస్ అంటారు. ఓకేనా, ఆ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అనేవి ఉంటాయి. అందులో 4 types ఆఫ్ స్ట్రెస్. అదేంది, ఇండివిజువల్ స్ట్రెస్. ఇది ఎందుకు వస్తుంది అంటే చేంజెస్ ఇన్ కెరీర్ లైఫ్ అయినప్పుడు, లేకపోతే పర్సనాలిటీ టైప్ వల్ల, ఒకవేళ రోల్ నువ్వు ఇది చేయాలి కానీ ఇది కూడా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కట్టెలు కొట్టుకొచ్చేటోడిని వంట చేయమనొద్దు, వంట చేసేటోడిని కట్టెలు కొట్టుకురమనొద్దు. ఎందుకంటే ఒక పని ఇంకో పని ఇంకోటికి ఇచ్చినాం అనుకో, వాడు ఏం చేస్తాడు, కట్టెలు ఏవో కొట్టుకొస్తాడు, వంట చేయడానికి రాదు. వాడు కట్టెలు మంచిగా కొట్టుకొచ్చినా ఈ వంట రాదు, చెత్త చేసి పెడతాడు. పాయింట్ అది. ఓకేనా. గ్రూప్ స్ట్రెస్ ఏంద్రా అంటే ల్యాక్ ఆఫ్ గ్రూప్ కోఆర్డినేషన్. ఒక గ్రూప్లో కోఆర్డినేషన్ లేకపోవడం, ఒక సోషల్ సపోర్ట్ లేకపోవడం, ఒక గ్రూప్లో కాన్ఫ్లిక్ట్ వచ్చి ఎవరెవరు చక్కగా మాట్లాడుకొని ప్రాజెక్ట్ సరిగ్గా చేయకపోవడం, దానివల్ల వచ్చే స్ట్రెస్ని గ్రూప్ స్ట్రెస్ అంటారు. ఆర్గనైజేషనల్ పాలసీస్ వల్ల, ఓకేనా, లైక్ దాని స్ట్రక్చర్ వల్ల, సిఇఓని హరాస్ చేయడం వల్ల, లేకపోతే ప్రాసెస్ వల్ల, అక్కడున్న ప్రాసెస్, వర్కింగ్ కండిషన్స్, అవన్నిటి వల్ల వచ్చే స్ట్రెస్ని ఆర్గనైజేషనల్ స్ట్రెస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ఎక్స్ట్రా ఆర్గనైజేషనల్ స్ట్రెస్. ద స్ట్రెస్ విచ్ ఈస్ ఫేస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్లకి వెళ్ళి కాకుండా నువ్వు బయట ఎక్కడన్నా రోడ్ల మీద, లేకపోతే ఎక్కడన్నా నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు చూడు, దాన్ని ఎక్స్ట్రా ఆర్గనైజేషనల్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇట్ రిఫర్స్ టు డిసగ్రిమెంట్ ఆర్ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాల్యూస్, యాక్షన్స్ ఆర్ డైరెక్షన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్కి గొడవ అయింది. అల్లు అర్జున్ది ఒకటి ఉంటుంది, గుర్తుందా నీకు, ఏదన్నా ప్రాబ్లం వస్తే అది నీకు నాకు మధ్య ప్రాబ్లం కాదు, మన ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ప్రాబ్లం వల్ల, ఆ టాపిక్ వల్ల వచ్చింది మనకు. ఓకేనా, ఆ డైలాగ్ గుర్తుంచుకో, అది దాన్నే కాన్ఫ్లిక్ట్ అంటారు. ఓకేనా. ఇట్ అరైజెస్ వెన్ వన్ పార్టీ పర్సీవ్స్ దట్ అనదర్ ఈజ్ నెగటివ్లీ ఎఫెక్టింగ్ సంథింగ్ ఇట్ కేర్స్ అబౌట్. అది
ఓకే. దానిలో టైప్స్ ఏంది? ఇంటర్‌పర్సనల్ కాన్‌ఫ్లిక్ట్ అంటే ఒకరితోని ఒకడే చచ్చిపోవడం. నేను ఇది జేయాలా వద్దా? ఇది జేయాలా వద్దా? రేపు చదవాలా వద్దా? ఎల్లుండి చదువుకోవాలా? ఏంది? రేపే చదువుకోవాలి. నీ అంతట నువ్వు చచ్చిపోతున్నావు. స్ట్రగుల్ అయితున్నావు. నీ డిజైర్స్, నీడ్స్, వాల్యూస్ అవన్నీ చూసుకుంటున్నావు. అది ఇంట్రాపర్సనల్. ఇంటర్‌పర్సనల్ అనుకో ఒకడొకడు కొట్లాడుకోవడం. ఇంకోడు నువ్వు నీ ఫ్రెండ్ కొట్లాడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కొట్లాడు. నువ్వు నీ లవర్ నీ ఫ్రెండ్ కొట్లాడుకోవడం. ఎందుకు కొట్లాడుతున్నావు? నీ లవర్ నీ ఫ్రెండ్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి అది. అట్లా. ఓకే. ఇంట్రా గ్రూప్ అంటే ఒకటే గ్రూప్లో ఇద్దరు కొట్లాడుకోవడం. ఓకేనా. అందరూ సినిమా చూసినట్టు చూస్తారు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. అదే ఇంటర్ గ్రూప్ అనుకో, ఈ గ్రూప్ అందరూ ఒకటే, ఇంకో గ్రూప్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. అది ఇంటర్ గ్రూప్. ఓకే. నెక్స్ట్ స్ట్రాటజీస్ టు కోప్ విత్ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్. స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ని నువ్వు కోప్ చేసుకోవాలి. అంటే నువ్వు భరించాలంటే వాటిని కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏంది? స్ట్రెస్ని నువ్వు భరించాలంటే స్ట్రాటజీస్ ఏంది? టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకో. ఓకేనా. ఏ టైంలో ఆ టైంలో నువ్వు పెట్టుకున్నావు అనుకో, నీకు స్ట్రెస్ అనేది రాదు. ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చెయ్యి. తినుకుంటావంటే నీకు ఏది రాదు, స్ట్రెస్ వస్తుంది. ఓకేనా. సోషల్ సపోర్ట్, ఫ్రెండ్స్తో తిరుగు, ఫ్యామిలీతో తిరుగు, లేకపోతే థెరపీకి వెళ్ళు. అట్లా కాకుండా ఇంట్లోనే నేను మగ్గుతా, పడుకుంటా, డిప్రెషన్‌లోకి వెళ్తా అంటే డిప్రెషన్‌లోకే వెళ్తావు వేస్ట్ ఫెల్లో. ఓకేనా. సపోర్టివ్ లీడర్‌షిప్, ఒక లీడర్‌షిప్ సపోర్టివ్ ఉందనుకో నీ కంపెనీలో, నువ్వు చాలా మంచిగా పని చేస్తావు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్‌మెంట్. నీకు ఒకవేళ నాకు జ్వరం వచ్చింది, నేను రేపు చేస్తా ఆ పని అంటే ఓకే అనాలి నీ కంపెనీలో. అప్పుడే నీకు వాల్యూ అనేది ఉంటుంది, నీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్, డైట్, స్లీప్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి, లేకపోతే స్ట్రెస్ వస్తుంది. గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నేను ఇంట్లోనే ఉంటా అంటే నడవదు, వర్క్‌లోనే చేస్తా అంటే నడవదు. 2 వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడు స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంది? అవాయిడ్ చేసి. ఎవడన్నా ఏదైనా పిచ్చి కుక్క ఒరుతుంది, బయట కుక్క మురుగుతుంది, ఇంతకుముందు ఆ సౌండ్ వచ్చింది అట్లా ఒరుగుతుంది అనుకోవాలి అంతే. ఓకే. నెక్స్ట్ అసర్టివ్నెస్. స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, కాకపోతే రెస్పెక్ట్ఫుల్గా. నేను ఇది చేసిన, ఓకేనా. అంతేగాని నువ్వు ఎక్కతోక మాట్లాడకు అని మెల్లగా చెప్పు. అంతే ఎవడరా నువ్వు గుద్దుతాని ఇది అన్నావు అనుకో, అట్లా నడవదు. ఓకేనా. నెక్స్ట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్స్. ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఏంది? ఆనెస్ట్ అండ్ క్లియర్ ఉండాలి. ఓకేనా. మీడియేషన్ అండ్ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్. మీడియేషన్ అండ్ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఏందిరా అంటే, నీకు సింపుల్గా చెప్తా బ్రో. ఓకే. మీడియేషన్ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అంటే ఏంది? నీకు వేరేవాళ్ళు వచ్చి నీకు చేయాలి మధ్యలో, అది మీడియేషన్ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్. క్లియర్ రోల్ డెఫినేషన్స్ ఉండాలి. ఓకేనా. క్లియర్ రోల్ డెఫినేషన్స్ ఉంటేనే ఇంతకుముందు చెప్పిన కట్టెలు కొట్టుకొచ్చేటోడు వంట చేయడు, వంట చేసేటోడు కట్టెలు కొట్టుకురాడు అట్లా. ఓకే. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. అందరు కలిసి ఓ పార్క్కి వెళ్ళండి, లేకపోతే సినిమాకి వెళ్ళండి, లేకపోతే మలేషియా పోయిరండి, లేకపోతే థాయిలాండ్ పోయిరండి. ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. అది దీంతో యూనిట్ 3 సమాప్తం అయిపోయింది. ఓకే.